9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము మేము సింగరేణిని వేలంలోకి వెళ్ళనీయలేదు. అది మా చిత్తశుద్ధికి నిదర్శనము. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు సింగరేణిని వేలం పాటకి వెళ్తుంది అనే ఒక ప్రెస్ మీట్లో ఆయన చాలా గంటాపదంగా చెప్పారు. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి మైక్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు వాస్తవానికి కూడా మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, తెలంగాణ గలం బలంగా పార్లమెంటులో వినిపించాలి అంటే తెలంగాణ బిడ్డలకే, గులాబీ దళానికే ఆ హక్కు ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. ఈ రోజు తెలంగాణ బిడ్డ అయిన కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే సింగరేణికి కావలసిన బొగ్గు గనులు ప్రైవేటు పరం చేసేందుకు తొందరపడుతున్నారు. ఎందుకంటే ఆయన అసలు మన తెలంగాణ బిడ్డ అయి ఉండి, తెలంగాణ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ బిడ్డ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి గనుల శాఖ మంత్రి గారు తెలంగాణ సంపదను రక్షించుకోవాల్సిన అవసరము కిషన్ రెడ్డి గారు కూడా ఉంటుంది. కానీ ఈ రోజు కిషన్ రెడ్డి గారే చొరవ తీసుకొని తెలంగాణ సంపదను ప్రైవేటు పరం చేయడం కోసం తొందరపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా కాదు, వాస్తవానికి కూడా ఇప్పుడు ఈ రోజు మా కేటీఆర్ గారు చెప్పింది కూడా అది అక్షర సత్యం. ఎందుకంటే గతంలో 2014లో కూడా మోడీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. ఆదాని అంబానీకి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం ప్రయత్నాలు చేసింది. కానీ 2020లో తీసుకున్న కేంద్ర నిర్ణయం ప్రకారం ఈ కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించి దానికి కేంద్రానికి కూడా లేఖ రాసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేటు పరం చేసినప్పుడు ఇది తెలంగాణ సంపద, మా సంపద మాకే కావాలని చెప్పి కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా కొట్లాడినామో తెలంగాణ సంపద కోసం కూడా అదే విధంగా కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ రోజు నిజంగా మనం కూడా వేలంలో ప్రభుత్వ సంస్థ కూడా ప్రభుత్వం తరఫున కూడా మనం పాల్గొనవచ్చు అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తున్నారు కదా. ఈ రోజు ఒక సంస్థ ప్రభుత్వ పరం చేసిన ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలతో పోటీ పడ్డప్పుడు మనకు ఆ విధమైన ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉండదు. అదే విధంగా ఈ ప్రైవేటు శక్తులు ఇందులో పాల్గొన్నప్పుడు వాళ్లకు కొంత వాటా వచ్చినప్పుడు దాంట్లో సింగరేణిలో 43,000 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు మరి ఒకవేళ తవ్వకాలు మొదలు పెట్టినప్పుడు, బొగ్గు గనులు తవ్వకాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఇంతమంది ఉద్యోగులను, కార్మికులను తీయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే మిషనరీ తోటి వాళ్ళను కొంత యంత్రాలను తీసుకొచ్చి ఆ బొగ్గు కొత్త గన్లను కూడా తొందరగా తీసేసుకొని ఇక్కడ ఉన్న బొగ్గు నిక్షేపాలను అన్ని తీసుకున్న తర్వాత బిషాన ఎత్తేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనల్ని దీర్ఘకాలంగా ఈ కార్మికుల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచన చేసి గతంలోనే 2001 డిసెంబర్లో కూడా కేంద్రానికి బొగ్గు గనుల శాఖ కానీ కేసీఆర్ గారు గతంలో లేఖ రాశాడు. అదే విధంగా యాదగిరి గారు ఒక్క నిమిషం, కేసీఆర్ గారు లేఖ రాసిన మాట వాస్తవమే. 2021 డిసెంబర్లో కేసీఆర్ గారు లేఖ రాశారు. అయితే ఇక్కడ ప్రధానమైన అభియోగం ఏంటంటే ఈ బిల్లు పాస్ అయినప్పుడు మీకు నెంబర్ ఉంది. ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు నెంబర్ లేకపోవడం వల్లే తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినపడకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపరించింది. నిజానికి మాకు నెంబర్ ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అని అన్నారు. నిజానికి మీకు 2015లో నెంబర్ ఉంది, అప్పుడు మీరు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారని ఒక అభియోగం ఉంది. ఇప్పుడు మేము బిల్లుకు మద్దతే ఇచ్చి ఉంటే కేంద్రానికి లేఖ ఎందుకు రాస్తామండి? మా కేటీఆర్ గారు 43,000 మందితోటి 3 రోజుల పాటు సమ్మె చేసిండు 2022 ఫిబ్రవరిలో. ఇప్పుడు ఎందుకోసం కూడా ఈ వేలంలో పాల్గొంటే కూడా రేపు పొద్దున వేరే ప్రైవేటు సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించదని భయంతో వాళ్ళు రాలేకపోయారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయనకు తెలంగాణ సంపద రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎంతసేపు ముఖ్యమంత్రి హోదాలో నేను ముఖ్యమంత్రిని అయితే చాలు అన్న ఉద్దేశంతోనే ఉంది. ఎందుకంటే
ఆయన అనేక అబద్ధపు హామీలతోటి ఈ రోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఆయన రక్షించుకోవడం కోసమే ఈ రోజు ఢిల్లీ పెద్దలకు సహకరిస్తున్నాడు. ఎందుకంటే బీజేపీ మోడీ గారికి ఈయన చాలా దగ్గర సన్నిహితుడు కాబట్టి ఆయన ఈ రోజు దీన్ని వ్యతిరేకించకుండా, దీనికి మద్దతు ప్రకటించకుండా రేపు కేంద్రానికి ఈ సంపదను అప్పచెప్పడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కానీ దానికి అడ్డుకునే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. చిత్తశుద్ధితో చేస్తే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకున్నదో, ఏ విధంగా కేటీఆర్ గారు 3 రోజులు ధర్నా చేసిండో ఆ విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. తెలంగాణ ఖనిజ సంపదను రక్షించవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మోడీకి సహకరించి, మోడీ గారి మెప్పు పొందడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. మొన్న అదే విధంగా ఎలక్షన్ మనం ఈ బొగ్గు గనులు గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇది తెలంగాణ సంపద, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, లేదు మన సంపదను మనకు దక్కాలి అనే ఒక దృక్పథంతో మనం ఈ చర్చను కొనసాగిద్దాం. అయితే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరిస్సాలో ఉన్న 2 గనులకి, గుజరాత్లో ఉన్న 4 గనులకి, తమిళనాడులో ఉన్న గనులకి